ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ప్రియులారా, దేవుడు యాకోబునికి ఇచ్చిన వాగ్దానం ఇది. అవును, ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించును. నేను నీకు చెప్పినది నెరవేర్చే వరకు నీకు తోడుగా ఉంటానని అంటున్నాడు. అవును, దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటున్నా మీ మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు యుద్ధకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. అవును, ఈ వాగ్దానము దేవుడు అబ్రహాముతో అంటున్నాడు. అవును, యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మీదటికి అనగా రాబో సంవత్సరము నేను మరలా నీ దగ్గరికి వస్తాను. అప్పుడు శారాకు కుమారుడు ఉంటాడని దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుని వాగ్దానం చేస్తున్నాడు. అవును, ఆ ప్రకారంగానే దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. దాని కొరకు మనం విశ్వాసంతో ప్రార్థించాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.